మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్గా అయినా చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా రెడ్ క్యాప్సికమ్, టమాటా, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, క్యాలీఫ్లవర్ కట్ చేసి పెట్టుకోండి. 2 పచ్చిమిరపకాయలు, 3 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు స్మూత్ పేస్ట్లా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఒక స్పూన్ గీ కానీ బటర్ కానీ వేసుకోండి. ఇది హోమ్ మేడ్ గీ అండి. ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర చిటపటలాడాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ పేస్ట్ ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాను అంతటిని బాగా వేయించుకోండి. ఇది వేగుతుంటే ఈ వెల్లుల్లిపాయ ఫ్లేవర్, స్మెల్ మనకి ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. ఎంత వేగంగా వండేస్తారా తినేద్దామా అన్నంత క్రేవింగ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా వేసుకోండి. ముందుగా ఉల్లిపాయలు, తర్వాత క్యాప్సికము, అలాగే టమాటా, ఇవన్నీ ఒక్కొక్కటే కట్ చేశానండి. టమాటా మాత్రం ఒక 2-3 వేసుకోండి. తర్వాత క్యాలీఫ్లవర్, బంగాళదుంప కూడా వేసుకోండి. ఇవన్నిటితో పాటు ఒక చిన్న ముక్క బీట్రూట్ కూడా వేసుకోండి. ఎక్కువ వేయకూడదు బీట్రూట్, మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. ఇందులో టమాటా, బంగాళదుంప ఎక్కువగా వేసుకోవాలి. బీట్రూట్ ఒక చిన్న ముక్క అయితే సరిపోతుంది. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ ఎక్కువ వేగనవసరం లేదండి. జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకొని పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఈ రెసిపీ మా ఇంట్లో అందరికీ ఇష్టమండి. మార్నింగ్, ఈవినింగ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటారు. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్, అదే ఎవరెస్ట్ పావ్ బాజీ మసాలా. దీన్ని 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. సగం ఇప్పుడు వేసుకొని లాస్ట్లో మిగిలింది వేసుకుందాము. వీటితో పాటు ఒకటి మర్చిపోయామండి, గ్రీన్ పీస్. ఇది మస్ట్గా వేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు సీజన్ కదా, ఈ గ్రీన్ పీస్ని కూడా వేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ వాటర్ కన్సిస్టెన్సీని బట్టి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లోనే కొంచెం సాల్ట్ కూడా టేస్ట్ చూసేయండి. సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసేయండి. ఒక 5 విజిల్స్ దాకా కుక్కర్ని పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ స్టీమ్ అంతా పోయాక కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి మన దగ్గర మ్యాషర్ ఉంటే కనుక మ్యాషర్ తీసుకొని బాగా మెదుపుకోండి. ఈ వెజ్జెస్ అన్నీ బాగా మ్యాష్ అయిపోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మ్యాష్ చేసుకుంటే పావ్ బాజీ మసాలా రెడీ అయిపోతుంది. దీంట్లో కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో గీ కానీ బటర్ కానీ వేసుకొని పావ్ బాజీ బ్రెడ్ సూపర్ మార్కెట్లో అమ్ముతారండి, అది తీసుకొని ఈ తవా మీద పెట్టి బాగా రోస్ట్ చేసుకోవాలి. చక్కగా గీ రోస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ప్యాకెట్కి 4 పీసెస్ ఉంటాయండి. ఇలా అన్నీ కూడా తవా రోస్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా బయట పావ్ బాజీ అమ్మేవాళ్ళు ఈ పావ్ బాజీ మసాలాను కూడా తవా మీద చేస్తారు. మనం అలా కాకుండా కుక్కర్లో చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా అల్టిమేట్గా ఉంటుందండి. అచ్చం స్ట్రీట్ ఫుడ్ టేస్ట్లోనే వస్తుంది. మనం సన్నగా ఉల్లిపాయలని, ఇలాగ నిమ్మకాయని, కొత్తిమీరని దాని మీద వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.